అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీలో ఈ మహిళా ఫైర్ బ్రాండ్ లీడర్ సైలెంట్ అయ్యారా? ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోయాక కేసులకు భయపడే గప్చుపయ్యారని ప్రచారం జరుగుతోందా? ఇప్పుడు మాజీ మంత్రిపై సొంత పార్టీ నేతలు డౌట్ పడుతున్నారా? అందుకే ఆమెను పూర్తిగా పక్కన పెట్టేసి ఆమెకు ప్రత్యామ్నాయంగా మరో మహిళా లీడర్ను రంగంలోకి దింపారా? ఇప్పుడు ఇదే విషయంపై ఫ్యాన్ పార్టీలో తెగ చర్చ జరుగుతోందా? వైసీపీలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆమె అప్పట్లో ఏది చేసినా సంచలనమే. అప్పట్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై వరసబెట్టి విమర్శలు గుప్పించారు. కానీ గత ఎన్నికల్లో వైసీపీ సర్కార్ అధికారం కోల్పోగానే ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఒకానొక దశలో ఆమె వైసీపీని వీడతారని టాక్ సైతం వినిపించింది. కానీ ప్రచారాన్ని తిప్పికొడుతూ రోజా తిరిగి యాక్టివ్ అయ్యారు. రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు వచ్చినా వైసీపీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దాంతో పార్టీ హైకమాండ్తో పాటు సొంత పార్టీ క్యాడర్ కూడా ఖుషి అయ్యారు. కానీ ఇప్పుడు రోజా మళ్లీ సైలెంట్ కావడంతో ఆమె మనసులో ఏముందో తెలియక నేతలంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇటీవల రాజకీయాలను పక్కన పెట్టేసిన మాజీ మంత్రి రోజా సినిమాలు, టీవీ షోలతో మళ్లీ బిజీ అయ్యారు. దాంతో ఆమెకు ప్రత్యామ్నాయంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలను ప్రోత్సహిస్తున్నారనే మాట వినిపిస్తుంది. ప్రతి విషయంపై శ్యామల కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే శ్యామల దూకుడుతో రోజా మరుగున పడుతున్నారని సొంత పార్టీ నేతలు అనుకుంటున్నారు. మరోవైపు టీడీపీలో నందమూరి బాలకృష్ణపై రోజా విమర్శలు చెయ్యరనే అభిప్రాయం వైసీపీలో ఉంది. ఈ నేపథ్యంలో హిందూపురంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల్ని ప్రస్తావిస్తూ అక్కడి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను యాంకర్ శ్యామల గట్టిగా నిలదీస్తూ ఓ వీడియోను విడుదల చేయడం చర్చనీయాంశమైంది. కొద్ది రోజులుగా యాంకర్ శ్యామలకు వైసీపీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. వైసీపీలో ఎవ్వరికీ ఇవ్వనన్ని ఛాన్సులు శ్యామలకు ఇస్తున్నారు. ఆమె కూడా రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఆమెను రోజాకు ప్రత్యామ్నాయంగా వైసీపీ భావిస్తుందట. అందుకే టీడీపీ నేతలను విమర్శించేందుకు ఆమెను మాత్రమే రంగంలోకి దింపుతున్నారట. మరోవైపు నందమూరి బాలకృష్ణ లాంటి నేతలను రోజా విమర్శించరని సొంత పార్టీ నేతలే అనుమానిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే బాలయ్యను తిట్టే అవకాశాన్ని శ్యామలకు అప్పగించినట్లు తెలుస్తుంది. అయితే హిందూపురంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారులే అనుకుంటే పొరపాటే అని బాలయ్యను ఆమె హెచ్చరించారు. అన్ని గొంతుకలు ఒక్కటై ప్రశ్నిస్తాయన్నారు. మీ అన్యాయాలు, అక్రమాలకు సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని బాలయ్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే వైసీపీలో మరో మాజీ మంత్రి కూడా సైలెంట్ అయ్యారనే చర్చ జరుగుతుంది. గతంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజని కొద్ది రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు. ఆమెను చిలకలూరిపేట నుంచి రేపల్లెకు పంపిస్తారని ప్రచారం జరిగింది. దాంతో ఆమె పార్టీ అధినేత తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అయితే ఇప్పుడు ఆమెకు ప్రత్యామ్నాయంగా మరో మహిళా నేతను యాక్టివ్ చేశారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వైసీపీలో యాక్టివ్ అయ్యారు. ఆమె కూడా మంచి ఫైర్తో అధికార పార్టీ నేతలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో రజనీ ప్లేస్లోకి కళ్యాణి వచ్చిందని వైసీపీ నేతలే ప్రచారం చేస్తున్నారని తెలుస్తుంది. సంధ్యారాణి గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, మాట్లాడితే ఉపన్యాసాలు ఇస్తారు మైకుల ముందుకొచ్చి. ఇదేనా మీ సభ్యత, సంస్కారం? మీ పార్టీ ఇదేనా మీకు నేర్పించింది అని అడుగుతున్నాను. ఈరోజు తీసుకుంటే డబ్బులు తీసుకొని మోసం చేసింది సంధ్యారాణి గారి పిఏ. అలాగే డబ్బులు ఇమ్మని అడిగితే పక్కలోకి రమ్మని వేధించింది సంధ్యారాణి పిఏ. అలాగే తీసుకుంటే లొంగలేదని సాలూరు నుంచి బొమ్మలక్ష్మీపురంకి బదిలీ చేయించింది సంధ్యారాణి పిఏ. మొత్తం మీద యాంకర్ శ్యామల వాయిస్ వైసీపీలో బలంగా వినిపిస్తుంది. ఎందుకనో రోజా నెమ్మదిగా సైలెంట్ అవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే మాజీ మంత్రి రోజా స్థానాన్ని శ్యామలతో భర్తీ చేయడానికి ఆ పార్టీ కేంద్ర కార్యాలయ నాయకులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఫ్యాన్ పార్టీలో ఇంకెన్ని మార్పులు, చేర్పులు జరుగుతాయో. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.